మరోసారి ఇరాన్ విరుచుకుపడిందనే చెప్పాలి. దుబాయ్ ఎయిర్పోర్టు సమీపంలో కూడా డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున మంటలు ఎగిసిపట్టాయి. దీంతో ఒక్కసారిగా దుబాయ్ ఉలిక్కిపడిందని చెప్పాలి. అయితే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూడా భారీ ఎత్తున డ్రోన్లతో కూడా ఎయిర్పోర్టు సమీపంలో దాడులకు తెగబడింది. దుబాయ్ ఆయిల్ ట్యాంకర్ పై కూడా దాడి చేసింది. దీంతో భారీగా మంటలైతే ఎగిసిపడ్డాయి. తెల్లవారుజామునే ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా దుబాయ్ ఉలిక్కిపడిందనే చెప్పాలి. ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేస్తూ ఇరాన్ అయితే దాడులకు దిగుతుంది. సో దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారని చెప్పాలి. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ దాడికైతే ప్రయత్నించింది. ఓ ఇంధన ట్యాంక్ పై కూడా డ్రోన్ తో దాడి చేసింది. సో ఆయిల్ ట్యాంకర్ కావడంతో కూడా ఒక్కసారిగా మంటలు అయితే పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు విజువల్స్ లో కూడా క్లియర్ కట్ గా చూడొచ్చు. ఒక్కసారిగా ఎంత పెద్ద మొత్తంలో మంటలు ఎగిసి పడుతున్నాయనేది కూడా ఆ వీడియోస్ అయితే కొంతమంది రికార్డ్ చేయడంతో కూడా ప్రస్తుతం ఈ వీడియోస్ కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పాలి. సో తెల్లవారుజామున 4 గంటలకు పక్కా ప్లాన్ వేసి ఇరాన్ అయితే ఈ దాడికి పాల్పడిందనే చెప్పాలి. అది కూడా ఎయిర్పోర్ట్ సమీపంలో కావడంతో కూడా అసలు ఎయిర్పోర్ట్ పై కూడా పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసేందుకు చుట్టుపక్కల ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ ను పేలుస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఇంధన ట్యాంక్ పై అయితే ప్రస్తుతం డ్రోన్లతో దాడికి తెగబడింది. దీంతో ఇంధన ట్యాంక్ మొత్తం కూడా ఒక్కసారిగా పేలిపోయి భారీ ఎత్తున మంటలు అయితే చెలరేగుతున్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్ కట్ గా. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారని చెప్పాలి. సో దీంతో ఇప్పుడు ప్రస్తుత విజువల్స్ కూడా చూడొచ్చు. ఇంకా మంటలైతే అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. సో దట్టమైన పొగ కూడా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కమ్మేసుకుంది. ఏదైతే డ్రోన్ దాడితో ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ అయితే పేలిపోయి భారీ ఎత్తున మంటలైతే ఎగిసిపడ్డాయి. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో కూడా ఈ ఘటన జరిగినట్లయితే సమాచారం అందుతుంది. దీంతో ఫైర్ సిబ్బంది అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చాయి. మరో పక్కన ఈ దాడులతో కూడా దుబాయ్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలను అయితే నిలిపివేశారు. సో ఎందుకంటే దుబాయ్ ఎయిర్పోర్టుకు అతి చేరువలోనే ఈ ఆయిల్ ట్యాంకర్ పై దాడి చేయడం ఇప్పుడు కలకలం రేపుందని చెప్పాలి. దీంతో ముందస్తు జాగ్రత్తగానే అటు ఎయిర్పోర్టులో విమాన రాకపోకలు అయితే నిలిపివేసింది దుబాయ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వారు కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే ఆయిల్ ట్యాంకర్ పై దాడి చేయడంతో ఒక్కసారిగా దుబాయ్ అప్రమత్తమైందని చెప్పాలి. ఒకసారి అక్కడ విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్ మనం చూద్దాం. भागो पीछे तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ पर। देख लीजिए ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये ड्रोन जा रहा है, आप लोग देखिए। ये ड्रोन जा रहा है, आप लोग देखिए। भागो पीछे तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ पर। देख लीजिए भागो पीछे तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ पर। देख लीजिए ये देखिए पूरी बिल्डिंग में आग लग गई है, पूरी बिल्डिंग में। अल्लाह शिट 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 शिट। చూసాం కదా, ఏదైతే ఎయిర్పోర్టు సమీపంలో కూడా ఇరాన్ దాడి చేయడంతో భారీ ఎత్తున అయితే మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా దుబాయ్ ఉలిక్కిపడిందని చెప్పాలి. సో ఇక ఎయిర్పోర్ట్ సమీపంలోని ఈ ఘటన జరగడంతో కూడా అటు విమానాశ్రయంలో విమానాల రాకపోకలను కూడా నిలిపివేసినట్లయితే చెబుతున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాము ఏదైతే తెల్లవారుజామునే ఇరాన్ అయితే మరొక్కసారి దుబాయ్ పై డ్రోన్లతో విరుచుకుపడిందని చెప్పాలి. ఆయిల్ ట్యాంకర్ ను కూడా పేల్చేసింది. సో ప్రస్తుతం ఏంటి అక్కడ తాజా సిచ్యువేషన్? ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ప్రకారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB ఏదైతే ఉందో ఆ సమీపంలో జరిగిన డ్రోన్ సంఘటన
ఇంధన ట్యాంకుల్లో ఒకదానిపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో తీవ్రమైన మంటలు చెలరేగాయి. ఇక ఎయిర్పోర్ట్ అంతటా కూడా ఆ ప్రాంతం చాలా ఉద్రిక్తంగా మారింది. దీంతో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. ఎయిర్పోర్ట్ షట్ డౌన్ కూడా చేశారు. ఎయిర్పోర్ట్ లో విమాన సర్వీసులు కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు అంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇరాన్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై దాదాపు 1800 పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అందులో ఈ సంఘటన కూడా ఒకటిగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రస్తుతం చెలరేగిన మంటలను అధికారులు అయితే అదుపు చేశారు. డ్రోన్ సంబంధిత ఘటన ఈ ప్రాంతంలో ఇంధన ట్యాంకు ఢీకొట్టడంతో ఈ మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టుగా దుబాయ్ అధికారులు అయితే చెప్తున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించాయి. మంటలు కూడా ఆర్పేందుకు అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. తర్వాత మంటల్ని అదుపులోకి తెచ్చినట్టుగా కూడా ధృవీకరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఇంధన ట్యాంకుల్లో ఒకదానిపై డ్రోన్ ఢీకొట్టడం వల్ల ఈ మంటలు ఏర్పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు విజయవంతంగా అదుపు చేసినట్టుగా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఇలాంటి క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ కాలేదు, అంటే ఎవరికేం కాలేదు, గాయాలు కూడా కాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. అంతకుముందు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అత్యవసర బృందాలు కూడా వెంటనే మోహరించి అక్కడ పూర్తిగా రెస్క్యూ చేపట్టినట్టుగా అధికారులు కూడా చెప్తున్నారు. అట్లాగే అక్కడ ప్రాంతంలో రెసిడెన్షియల్ ఏరియాస్, నివాసితులు, అలాగే లేబర్ క్యాంప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆ తర్వాత విమానాశ్రయ కార్యకలాపాలను రక్షించడానికి అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలు కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్, మెజర్మెంట్స్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. విమానాశ్రయానికి దగ్గరగా ఈ డ్రోన్ ముప్పు జరగడం ఇది కొత్త ఏం కాదు. అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఈ యుద్ధం అనేది 3వ వారానికి చేరుకుంది. ఇవాళ 17వ రోజు. అప్పటి నుంచి కూడా వరుసగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల భద్రతకు సంబంధించి కూడా ఆందోళన చెందుతున్నట్టుగా మనకి ఇది మరొకసారి నొక్కి చెప్తోంది. ఇక అంటే ఎమర్జెన్సీ టీమ్స్, రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడ తమ పనిని ఎప్పటికప్పుడు కొనసాగిస్తున్నాయి. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్న పరిస్థితి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్న అన్ని విమానాలకి తాత్కాలికంగా నిలిపేసినట్టుగా సివిల్ ఏవియేషన్ అథారిటీ చెప్తుంది. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విమానాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నారు. ప్రయాణికులు, సిబ్బంది అందరి భద్రతను నిర్ధారించడానికి ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులు విమానాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూసుకొని ఎయిర్పోర్ట్ కు రావాల్సిందిగా వాళ్ళంతా చెప్తున్నారు. దాంతోపాటు ఇక దుబాయ్ మీడియా ఆఫీస్ చెప్తుంది కూడా అదే. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా తాత్కాలికంగా షట్ డౌన్ చేశాము, కొంత అందరూ చూసుకోవాల్సిందిగా సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ మిడిల్ ఈస్ట్ వివాదం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇరాన్ ఇప్పటి వరకు 1800 పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీనివల్ల ఎక్కువగా యుఏఈ దెబ్బతిన్న పరిస్థితి. ప్రధానంగా అత్యంత టార్గెట్ ఉన్న దేశాల్లో యుఏఈ మారిపోయింది. ఈ దాడి గల్ఫ్ ఆర్థిక కేంద్రంలో ప్రధానంగా తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. ఎందుకంటే దుబాయ్ అనేది ఇట్స్ కమర్షియల్ ఏరియా, ట్రేడ్ బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. సో వాణిజ్యపరంగా దుబాయ్ ఎక్కువగా పేరు పొందింది. సో అదంతా కూడా ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతింటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తమ నాయకత్వాన్ని దెబ్బతీసిన తర్వాత ఇరాన్ గల్ఫ్ అంతటా కూడా విమానాశ్రయాలు, ఓడరేవులు, చమురు సౌకర్యాలతో సహా అమెరికా ఆస్తులు, పౌర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడైతే ఇప్పటి వరకు అంటే ఇక్కడ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఇప్పటి వరకు యుఏఈలో 6 చనిపోయినట్టుగా యుఏఈ చెప్తోంది. సో 4 పౌరులు, 2 సైనిక సిబ్బంది. తర్వాత సాంకేతిక సమస్య కారణంగా జరిగినటువంటి ఒక హెలికాప్టర్ ప్రమాదంలో సైనికులు మరణించిన పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పటి వరకు దుబాయ్ లో నమోదైన మృతుల సంఖ్య. సో మొత్తం మీద ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా ఈ దాడులకు సంబంధించి ఇరాన్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇది తీవ్ర చర్యగా గల్ఫ్ దేశాలు మరొకసారి పరిగణిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దుబాయ్ విమానాశ్రయం అయితే ప్రస్తుతం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక బాధిత దేశంగా మారిన పరిస్థితి దుబాయ్ అనేది. ఇప్పటి వరకు అంటే అటు సౌదీ, ఖతర్, తర్వాత ఒమన్ తో పాటు బహ్రెయిన్, జోర్డాన్ తో పాటు దుబాయ్ కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. దుబాయ్, ఖతర్ రాజధాని దోహాలో కూడా రాబోయే కొన్ని గంటల్లో దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇరాన్ మీడియా ఆపరేషన్ సెంటర్ కూడా హెచ్చరించినట్టుగా అక్కడి ప్రసార సంస్థ ప్రెస్ టీవీ స్వయంగా చెప్తుందంటే, అంటే చెప్పి మరీ దాడులు చేసినట్టుగా మనకు చాలా క్లియర్ గా
అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు సౌదీ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ కూడా చెప్తుంది 34 డ్రోన్లను తూర్పు ప్రాంతంలో అడ్డుకున్నట్టుగా చెప్తుంది, ఇంటర్సెప్ట్ చేసినట్టుగా చెప్తోంది. సో ఆ రకంగా ఖచ్చితంగా ఇప్పుడు సౌదీ కూడా అదే చెప్తుంది, ఇక సీరియస్ రివ్యూ చేస్తాము సంబంధాలకు సంబంధించి, అంటే దౌత్య సంబంధాల గురించి. గల్ఫ్ నేషన్స్ అన్ని కూడా ఇప్పుడు తీవ్రంగా మండిపడుతున్నాయి. సో ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నీ కూడా దాదాపు 2000 మిసైల్స్ అటాక్స్ ని, డ్రోన్ల అటాక్స్ ని ఎదుర్కొన్న పరిస్థితి టోటల్ గా ఇరాన్ వైపు నుంచి. సో గల్ఫ్ దేశాలన్నీ కూడా మరొకసారి చాలా సీరియస్ గా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇది ఎంతవరకు భరించే పరిస్థితి కాదు, చాలా సమంజసం కాదు. ఖచ్చితంగా మేము దీని గురించి ఇంకా తీవ్రంగా ఆలోచించాల్సి ఉంటుంది అని చెప్పి గతంలో కూడా సంయుక్తంగా ఒక ప్రకటన చేశాయి. ఖతర్ డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఇప్పుడు అదే చెప్తుంది. ఈజిప్ట్ ఫారెన్ మినిస్టర్ కూడా అదే చెప్తున్నారు. ఎమిర్ ఆఫ్ ఖతర్ కూడా అతనితో మాట్లాడారు. సో ఈ డీ ఎస్కలేషన్ సంబంధించి, ఈ వార్ ముగింపు సంబంధించి కూడా వీళ్ళంతా కూడా ఒక చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు కార్గు ద్వీపం చమురు కేంద్రంపై దాడి చేయడానికి యుఏఈ నుంచి క్షిపణులు ప్రయోగించారంటూ ఆరోపిస్తున్నారు. అందుకే దానికి నిరసనగానే ఇప్పుడు అంటే ఏదైతే కార్గు ద్వీపం మీద దాడి చేసిందో అమెరికా, సో అది యుఏఈ నుంచి క్షిపణులు వచ్చినట్టుగా ఇరాన్ భావించి, అందుకే ఇప్పుడు యుఏఈ మీద దాడి చేసినట్టుగా లేటెస్ట్ గా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అంతకుముందు ఇరాన్ ప్రజలను మధ్యప్రాచ్యంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని మరొక 2 ఓడరేవులను ఖాళీ చేయమంటూ ఇరాన్ కోరుతోంది. ఆ రకంగా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం 3వ వారానికి చేరుకోవడంతో పొరుగు దేశం యొక్క అమెరికేతర ఆస్తులను బహిరంగంగా ఇరాన్ ఇప్పుడు బెదిరించినట్లు అవుతుంది. ఈసారి నేరుగా ఇరాన్ బెదిరింపులకు కూడా దిగుతున్నట్టుగా మనకు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇరాన్ చమురు ఎగుమతులు నిర్వహించే ప్రధాన టెర్మినల్ నుండి కార్గు ద్వీపంపై దాడులు చేయడానికి అమెరికా ఈ దుబాయ్ లోని, అంటే యుఏఈ లోని, ఎమిరేట్స్ లోని ఓడరేవులు, రహస్య స్థావరాలను ఉపయోగించినట్టు ఆధారాలు అందించకుండానే టెహ్రాన్ ఈ ఆరోపణలు చేస్తుంది. సో అమెరికా దళాలు ఆశ్రయం పొందుతున్నాయని చెప్పిన ప్రాంతాలను వదిలి వెళ్లాలంటూ కూడా ప్రజలను కోరుతుంది. అంటే చూడండి, చాలా నేరుగా ఇప్పుడు ఇరాన్ ఇక బెదిరింపులో దిగుతుంది. 2 రోజుల పాటు అమెరికా స్థావరాలు లేదా అమెరికా కార్యాలయాలు మాత్రమే దాడి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈసారి నేరుగా హెచ్చరించి మరీ దుబాయ్ మీద, గల్ఫ్ నేషన్స్ మీద దాడి చేస్తుందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అగ్రెసివ్ గా ఇరాన్ వెళ్తుందో. కొన్ని గంటల తర్వాత, ఈ హెచ్చరిక జరిగిన కొన్ని గంటల తర్వాత దుబాయ్ లోని జెజల్ అలీ ఓడరేవుపై మిడిల్ ఈస్ట్ లో అత్యంత రద్దీగా ఉండే అబుదాబిలోని ఖలీఫా ఓడరేవుపై కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ అక్కడ ఇంటర్సెప్ట్ చేశారు డ్రోన్లు. సో ఆ డ్రోన్ చమురు కేంద్రాన్ని ఢీకొట్టడం వల్ల ఇక్కడ పూజైరా అనే ప్రాంతంలో కూడా ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ అంటే పూజైరా ఓడరేవులో కూడా డ్రోన్ శిథిలాలు, అడ్డుకున్నటువంటి డ్రోన్ శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడ మంటలు చెలరేగినట్టుగా అక్కడ ఆఫీస్ చెప్తుంది. సో ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన కార్గు ద్వీపంపై అమెరికా దాడికి ప్రతీకారంగానే ప్రస్తుతం యుఏఈ టార్గెట్ గా మారినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ రకంగా అయితే యుఏఈ మాత్రం ఖండిస్తుంది. టెహ్రాన్ లో కార్గు ద్వీపంపై దాడి చేయడానికి అమెరికా తమ భూభాగాన్ని ఉపయోగించుకుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన ఆరోపణలు అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుని సలహాదారు అన్వర్ గార్గష్ తోచిపుస్తున్నారు. సో ఆ రకంగా ఇదంతా తప్పుదారి పట్టించే ఒక అనవసరమైనటువంటి మిడిమిడి సమాచారంతో, మిడిమిడి జ్ఞానంతో చేసినటువంటి ఆరోపణలుగా కొట్టిపారేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుఏఈ ఏకంగా ఇరాన్ పై దురాక్రమణకు పాల్పడిందంటూ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా ఇదంతా మాటల యుద్ధం ముదురుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్ గా గల్ఫ్ నేషన్స్ అన్ని కూడా ఇక దాడులను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. 2 రోజుల పాటు భరించాయి, కానీ ఇప్పుడు చాలా తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. మరి పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయని మాత్రం ప్రస్తుతం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అక్కడ సివిల్ ఏవియేషన్ అథారిటీ తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా ప్రకటించింది. ప్రయాణికులు కానీ, సిబ్బంది కానీ అందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్ గా గల్ఫ్ నేషన్స్ అన్ని కూడా కాస్త టెన్షన్స్ వైపే కొనసాగుతున్నాయి. అట్లా రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. ఎస్, ఇక అటు మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం అయితే ఎక్కడా తగ్గడం లేదు. దాడులు, ప్రతి దాడులతో అయితే ఇంకా యుద్ధ మేఘాలు అయితే కమ్ముకునే ఉన్నాయని చెప్పాలి. తాజాగా కూడా ఈ రోజు అయితే ఇరాన్ అటు దుబాయ్లో ఒక ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసింది. దీంతో భారీ ఎత్తున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే విమాన ఎయిర్పోర్టు సమీపంలోనే ఈ దాడి జరగడంతో కూడా ఒక్కసారిగా తాత్కాలికంగా ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ను అయితే క్లోజ్ చేశారు. సో ప్రయాణికులందరూ కూడా ఇది గమనించుకోవాలంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారికంగా
ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదైతే ఒక భారీ ఎత్తున ఆయిల్ ట్యాంకర్ పై కూడా డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. దీంతో తెల్లవారుజామున సమయంలో కూడా ఈ దాడి జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఏదైతే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కూడా మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎవరు కూడా ఈ ఘటనలో ప్రాణాపాయం జరగలేదని, మొత్తం ఆయిల్ ట్యాంకర్ అయితే ఈ మంటల దాటికైతే పూర్తిగా దగ్ధమైనట్టయితే వెల్లడించారు.